బైబిల్ యొక్క పుస్తకము, బైబిల్ రాయబడిన మాటలు ఒక మతానికి సంబంధించినవి కావు. ఊహను బట్టి, ఒకటి సొంత జ్ఞానం బట్టి రాసినవి కావు అని క్రైస్తవుడు ఒకవేళ ఆ మాట చెప్పడం బట్టి కొందరికి హాస్యపదంగా అనిపించవచ్చు, లేకపోతే వాళ్ళకు వెర్రి పట్టిందని అనుకోవచ్చు. కానీ అది నిగూఢ సత్యము. ఎందుకు? ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే బైబిల్ రాయబడినది ప్రతిదీ కూడా నెరవేర్పులోకి వస్తుంది. బైబిల్ మార్గాన్ని చూపెడుతుంది అనేది మనం తెలుసుకోవాలి. అందుకని ఇందులో రాయబడిన విషయాల్ని దేవుడు ఏమన్నాడంటే, యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకొనుడు. యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా చదువుకునే బాధ్యత ఒక క్రైస్తవుడికి కాదు, ప్రపంచంలో అందరికీ ఉంది. ఎన్నో పుస్తకాలు, కొన్ని వేల పుస్తకాలు చదివమంటున్నారు చాలా మేధావులు, కానీ మరి బైబిల్ ఎందుకు చదవలేకపోతున్నారు అంటే దాన్ని మత పుస్తకంగా చూస్తున్నారు. మత పుస్తకంగా చూస్తున్నారు కాబట్టి ఈరోజు జరుగుతున్న పరిస్థితులు ఎవరికి అర్థమవుతలేదు. సోషల్ మీడియా, టీవీలో జరుగుతున్న విశ్లేషణ, ఎంతోమంది ఇంటలెక్చువల్స్, మేధావులు ఎన్నో సెమినార్స్, ఎన్నో డెబేట్స్, ఎన్నో చర్చలు మరి ఈ దేశాలపైన చేస్తున్నారు. కానీ దానికి మూల కారణం ఎక్కడ దాగి ఉన్నది అనేది తెలుసుకోలేకపోతున్నారు. మూల కారణం ఎక్కడ దాగి ఉన్నది, అసలు ఏ పుస్తకంలో ఉంది అని తెలుసుకోలేకపోతున్నారు. అది తెలుసుకోవాలంటే బైబిల్ చదవవలసిందే. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను ఒకసారి ఆలోచిస్తే, ఇతర గ్రంథాలలో మరి దేశాల గురించి రాయబడింది ఉందో లేదో నాకు తెలియదు, కానీ నేను బైబిల్లో చూసినప్పుడైతే కొన్ని దేశాల గురించి ప్రస్తావించబడింది. ముఖ్యమైన దేశాల గురించి మాత్రము మరీ బలంగా ప్రస్తావించబడింది బైబిల్. దాంట్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాము ఇజ్రాయిల్, ఇరాన్, అమెరికా. ఇజ్రాయిల్ గురించి బైబిల్ గ్రంథంలో, బైబిల్ మొత్తము ఇజ్రాయిల్ గురించి ఉంటుంది. మరి ఇజ్రాయెల్ గురించే ఉంది కాబట్టి అది మనకు ఏముందులే, ఇజ్రాయెల్ వారి గురించి రాసుకున్నారని అనుకోవచ్చు. కానీ ఇజ్రాయెల్ గురించే కాదు, అందులో ప్రతి దేశం గురించి కూడా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు పరిస్థితి ఏమవుతుందో ముందే దేవుడు రాయించాడు అంటే అది మత పుస్తకమా, మార్గాన్ని చూపెడదా అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పిలువబడుతున్న ఇరాన్ అనేది యుద్ధంలో ఈరోజు మనం చూస్తున్నాం, అనేక దేశాల మీద ప్రభావితం చూపించింది. ఎన్నో దేశాలు నష్టపరిచింది. ఇప్పటివరకు ఇజ్రాయెల్ నష్టపరిచింది, అలాగే ఇరాన్ కూడా నష్టపరిచింది, అమెరికా కూడా. ఏదైనా సామాన్యుడి మీదనే ప్రతి భారం పడుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళు చాలా యుద్ధాలు చేసుకుంటారు. కానీ ఇదంతా ఎందుకు జరుగుతుంది, దీనికి ఏంటి కారణం అనేది మనం ప్రపంచం అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేవుడు ముందుగానే ఈ విషయాలు తెలియజేశాడు. ఇరాన్ అనే ఈ యొక్క దేశం గురించి దేవుడు బైబిల్లో, ఇప్పుడు పిలువబడుతున్న ఇరాన్ అనే ఈ దేశం గురించి దేవుడు రాయించిన మాటలు మనం ఆలోచిస్తే, ఆదికాండము 10వ అధ్యాయము 22వ వచనంలో ఈ విషయాలు రాయబడ్డాయి. ఇరాన్ గురించిన మూల విషయాలు, మూలకారకుడు ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అసలు ఇరాను అనే పిలువబడక ముందు ఈ దేశము ఏలాము అని పిలువబడిందని బైబిల్ తెలియజేస్తుంది. ఏలాము అని మనము గూగుల్లో మనం సెర్చ్ చేస్తే ఎన్నో మనకు విషయాలు తెలియజేస్తాయి. ఇంతకుముందు ఈ దేశము ఏలాం అని పిలువబడుతుందని, పారసీకం అని పిలువబడుతుందని తెలియజేస్తూ ఉంటారు. అదే ఇక్కడ చూసినట్టయితే ఈ ఆదికాండం 10వ అధ్యాయం 22వ వచనంలో షేము కుమారులు ఏలాము అని రాయబడింది. షేముకు కుమారులు, ఏలాము ఒకడే కాదు, ఇంకా కిందికి చదివితే అర్పక్షదు, అశ్షూరు, లూదు, ఆరామువ, ఇలా ఎన్నో పేర్లు రాయబడ్డాయి. అవన్నీ మనకి ఇప్పుడు తర్వాత వాటి ప్రస్తావన వచ్చినప్పుడు మాట్లాడవచ్చు. ఇక్కడ ఏలాము అనే పేరు ఉంది కదా, అది చాలా జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఈ ఏలాము అనే వ్యక్తికి సంబంధించిన భూభాగమే ఇప్పుడున్న ఇరాక్ యొక్క ఇరాన్
ఇరాక్ యొక్క ప్లేస్. ఏలాము ఒకప్పుడు ఆ దేశంలో ఉన్నవాడు. ఎందుకంటే షేము అనే ఈ వ్యక్తి ఎవరు అంటే నోవహు కుమారుడు. జలప్రలయం తర్వాత ఈ యొక్క ఆరంభం ఏదైతే మనుషులు మళ్ళీ పుట్టుకొచ్చిన విధానం మనకు కనబడుతుంది. దాంట్లో నోవహుకు 3 కుమారులు. ఆ 3 కుమారులలో షేము ఒకరు. ఆ షేముకు కుమారుడే ఏలాము. ఇది ఇరాన్ యొక్క మూల విషయం. ఇరాన్ యొక్క మరి దాగి ఉన్న ఏవైతే మనకు ఇంకా ఇరాన్ అనే విషయం మనం కేవలం మాటతో పలుకుతున్నాం, కానీ దాంట్లో దాగి ఉన్న అమూలమైన నిగూఢమైన సత్యాల గురించి బైబిల్ తెలియజేస్తుంది. ఇరాన్కు ఉంటున్న మూల విషయాలలో ఎవరున్నారట? దానికి ముఖ్య కారకుడు ఏలాం అనే వ్యక్తి ఉన్నాడు. ఆ దేశం, ఆ ఏలాం అనే వ్యక్తి మీదనే దేశము పిలువబడింది. అది మరి కాలక్రమేణా మరి చాలా మార్పులు చెందుతూ మాదియా పారసికం అనే పేరు కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఇప్పుడు ఇరాన్గా చూస్తున్నాం. ఆదికాండంలో మరొకసారి ప్రస్తావించబడింది. ఆదికాండం 14వ అధ్యాయము 1వ వచనంలో షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసర్ రాజైన ఆర్యోకు, ఏలాము రాజైన కదర్లయోమేరు. ఇది మరొక మాటగా మనకు కనబడుతుంది. ఇరాన్ విషయంలో మూల విషయాలు. యెషయా గ్రంథము 21వ అధ్యాయము 1-2 వచనాలు. సముద్ర తీరమునున్న అడవి దేశమును గురించిన దేవోక్తి, దక్షిణ దిక్కునున్న సుడిగాలి విసురునట్లు అరణ్యము నుండి భీకర దేశం నుండి అది వచ్చుచున్నది. కఠినమైన వాటిని చూపుచున్న దర్శనం నాకు అనుగ్రహింపబడి ఉన్నది. మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకున్నవారు దోచుకుందురు. ఏలాము బయలుదేరుము. యెషయా గ్రంథంలో ఈ ప్రవచనము రాయబడింది. యెషయా అనే ప్రవక్త ఏలామును గురించి రాశాడు. చాలా ప్రవచనాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, కానీ మనము కొన్నిటిని మనం ఆలోచిస్తున్నాం. మరి మరొక మాటగా ఇర్మియా గ్రంథం 49వ అధ్యాయం. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఆలోచిస్తే దేవుడు సూటిగా కొన్ని విషయాలు తెలియజేస్తూ ఉంటాడు. ఏలాము గురించి, ఇరాన్ గురించి మరొక ప్రస్తావన జరిగింది. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 34వ వచనము. యూదా రాజైన సిద్కియా ఏలుబడి ఆరంభంలో యెహోవా వాక్కు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గురించి ఎలాగ సెలవిచ్చును. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినమనగా, నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్య ఆధారమైన వెంటిని విరుచుచున్నాను. ఇది ఏలాము గురించిన ప్రవచనం. ఏమంటున్నాడు ఇక్కడ? ఏలాము గురించట ఆయన ఒక మాట తెలియజేస్తున్నాడు. ఏలాం యొక్క బలమును ముఖ్య ఆధారమైన వెంటిని విరుచుచున్నాను. ఈరోజు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ యొక్క సుప్రీం అయిన ఎవరు ఆయన పేరు ఖమేనీ అనే అతన్ని చంపేశారు. ఇప్పుడు ఇక్కడ రాయబడింది ఏంటంటే, నేనైతే ఈ ప్రవచనము ఇరాన్ యొక్క సుప్రీం గురించే రాయబడిందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆ ముఖ్యమైన ఆధారం అంటే ఆయన చాలా రోజులు పరిపాలించాడు ఇరాన్. ఎవరు? ఆయతుల్లా ఖమేనీ చాలా రోజులు మరి ఇరాన్ని పరిపాలించినట్టుగా కనబడుతున్నాడు. ఈ ప్రవచనాన్ని మరి దేవుడు తెలియజేస్తున్నాడు. ఏలాం యొక్క ముఖ్య ఆధారమైన వెంటిని విరుచుచున్నాను అన్నాడు. కనుక ఆలోచించండి, ఈ విషయాలు మరి మనం ఆలోచిస్తేనే అర్థమైతే బైబిల్లో రాయబడిన విషయాలు కథలు కావు, అవి మహాజ్ఞానమైన ఉన్నతమైన విషయాలు. అవి దేవుడు ప్రపంచానికి తెలియజేసే మరి విషయాలు. కాబట్టి బైబిల్ ప్రతి ఒక్కరూ కూడా చదవాలని, ఆ విషయాలు గ్రహించాలని ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేస్తున్నాను. అట్టి కృప దేవుడు దయచేయుగాక. ఆమేన్.
బైబిల్ యొక్క పుస్తకము, బైబిల్ రాయబడిన మాటలు